మాకేమనిపిస్తుందంటే ఆ మొగలాయిలు మాతో కావాలనే ఆటలాడుతున్నారనిపిస్తుంది. ఆ ఆట కంటే ఎక్కువగా మీ కుటుంబంతో ఆడుకుంటున్నారు. నేను అర్థం చేసుకోగలను, మా నాన్నగారి కోరిక మీకు దురాశలా అనిపించొచ్చని. కానీ ఒక్క ఆడపిల్ల గౌరవంతో పోలిస్తే ఈ లోకంలో ఏ కోట అంత ముఖ్యమైంది కాదు. అయితే నాకు మరొక విషయం కూడా అర్థమవుతుంది. ఒకవేళ కోటను ఇవ్వకపోతే నాకు సుకన్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరగదు. అయితే ముందు మీ సంగతి చెప్పండి. మీ దృష్టిలో కూడా ఆ కోట సుకన్య కంటే విలువైనదా? చెప్పండి. అలా అనుకున్నట్లయితే నేను అసలు ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడిని కాదు. నాకు సుకన్యని పెళ్లి చేసుకోవాలనుంది. ఇప్పుడు కానుకల పేరుతో జరుగుతున్న వ్యవహారం నాకు అస్సలు నచ్చడం లేదు. నాకసలు ఆ కోటే అక్కర్లేదు. తమరు చెప్పదలిచింది మాకు చెప్పేశారు. ఇక తమరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నట్టు తమరి భావాలు విన్నాక నాకెంతో ఆనందంగా ఉంది. జోదా, జోదా, ఏమైంది? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఊరికే మరీ అంత సంతోషపడిపోకు. ఇవన్నీ తిరిగి మనకే వచ్చేస్తాయి. వియ్యంకుడు గారు ప్రమాణం చేసి మరీ అన్నారు, వారికి కోట ఇస్తామని వాగ్దానం చేశానన్నారు. కానీ షహన్షా గారేమో ఆ విషయం ఆయనకు అసలు తెలియదన్నారు. షరీఫుద్దీన్ స్వయంగా తనంతట తానే మా వద్దకొచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే ఈ వివాహ సందర్భంగా ఈ కోటను కానుకగా ఇస్తానని. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. సర్లే, తర్వాత చెప్దురు గాని ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎవరైనా మిమ్మల్ని ఇలా నా దుస్తుల్లో చూస్తే ఏం ముంచుకొస్తుందో ఏమో. లేదు మోతి, ఇంకా ఈ దుస్తులు మార్చుకునే సమయం రాలేదు. అంటే నాకు అర్థం కాలేదు. అసలు ఇలా జరగడానికి దీనంతటికి కారణం ఎవరన్నది నాకు తెలిసిపోయింది. ఒక్కసారి నా అనుమానాన్ని దృఢపరచుకోవడానికి నేను షరీఫుద్దీన్ని కలుసుకోవాలి. వద్దు జోదా, ఇప్పుడు అది మంచిది కాదు. నేను ఈ సమస్యని పరిష్కరించి తీరాలి. అందుకు ఇవాళ ఒక్కరోజే వ్యవధి ఉంది. ఇవాళ కనుక దీన్ని పరిష్కరించకపోతే రేపు పెళ్లి వారు తిరిగి వెళ్ళిపోతారు. ఒక్కసారి నిజం దృఢపడినట్లయితే నేను షహీన్షా గారికి వివరించడం తేలికైపోతుంది. నువ్వెక్కడే ఉండు. అస్సలాం అలైకుం మహారాణి. రండి మాహం. దయచేసి క్షమించండి మహారాణి. మాకు తెలిసిన వార్త ప్రకారం తమరు ఆమీరు నుంచి ఆగ్రా వెళ్ళటానికి నిరాకరించారట? అవును, అది నిజమే. దయచేసి క్షమించండి. ఇక్కడ జనులు షహన్షా గారి పట్ల ఎలా ప్రవర్తించారో స్వయంగా మీరు కళ్ళారా చూసిన తర్వాత కూడా తమరు వెళ్ళటానికి నిరాకరిస్తున్నారా? అదంతా జరిగిన తర్వాత ఇక్కడ ఉండటం మరింత ఆవశ్యకం అవుతుంది మాహం. రతన్పూర్ కోట విషయంలో అపార్థాలు చిన్నవేం కాదు. అపార్థాలు చేసుకున్నది పెళ్లి కొడుకు విజయేంద్ర తండ్రి గారే. నేను పూర్తి నమ్మకంతో చెప్పేదేంటంటే సుబేదార్ షరీఫుద్దీన్ షహన్షా అనుమతి లేకుండా ఆ విధమైన వాగ్దానం ఎన్నటికీ చేసుండడు. అసలు అపార్థం చేసుకుంది ఎవరో, తప్పు చేసిందెవరో అన్న సంగతి వాదించడానికి ఇది సమయం కాదు మహం. ముఖ్యమైనది ఏమిటంటే వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడం. అది పరస్పరం మాట్లాడుకుంటేనే సాధ్యం అవుతుంది. ఆగ్రాకి తిరిగి వెళ్ళకపోవడం ఈ సమస్యకి పరిష్కారం కాదు. మహారాణి గారు సరిగ్గా చెప్పారు. ఇలాంటి సందర్భాలలో సాధారణంగా ఆడపిల్ల జీవితమే పణంగా పెట్టబడుతుంది. జీజీ, సుకన్య పట్ల ఇలా జరిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నాకు తన పట్ల సానుభూతి ఉంది. కానీ ప్రస్తుతానికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వారు సుకన్య కంటే ముఖ్యంగా షహన్షా గురించి ఆలోచించటం అవసరం. ఒకవేళ జలాల్ మంచినే కోరుకుంటే అప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సుకన్య మానసిక స్థితి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సంబంధం జలాలే కుదిర్చాడు. అపార్థాల విషయంలో జలాల్ పేరు కూడా వినవస్తోంది. ఒకవేళ ఈ పెళ్లి చెడిపోతే అందరికంటే ఎక్కువగా జలాల్కే పరువు నష్టం జరుగుతుంది. నేను తమరి మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాను మహారాణి. మీరనేదాన్ని బట్టి చూస్తే షహన్షా రతన్పూర్ కోటను వాళ్ళకి ఇచ్చివేయాలనా? తను కోట ఇస్తాడో ఇవ్వడో, కానీ మనం ఇక్కడికి ఏ పని మీదైతే వచ్చామో ఆ పని తప్పకుండా పూర్తి కావాలి. మనం వెళ్ళటం వెళ్ళకపోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. మనం షహన్షా గారికి బానిసలం. వారి ఆదేశం ఏమిటంటే రేపు వారు ఆమీర్ని విడిచి ఆగ్రాకి బయలుదేరనున్నారు. వారి ఆజ్ఞ ఏమిటంటే రేపు అందర్నీ ప్రయాణానికి సిద్ధంగా ఉండమన్నారు. నేననుకున్నది ఏమిటంటే మహారాణి, షహన్షా గారి నిర్ణయాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించకూడదని. ఖుదాఫిజ్.
తిరిగి రేపు ఉదయం కలుద్దాం. నేను ఆ ఎవరిలో ఒకదాన్ని కాదు. ఇప్పుడిక్కడున్న సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం ఆమెర్ నుంచి వెళ్ళబోవడం లేదు గుల్బదన్ బేగం. నేను తక్షణమే వెంటనే ఈ సంగతి గురించి జలాల్తో మాట్లాడాలి. మేము ఎలాంటి అపార్థం చేసుకోలేదు అమ్మీజాన్. మా పొరపాటల్లా ఏమిటంటే ధవళగఢ్ రాజపుత్రులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. వాళ్ళు స్వార్థపరులు. ఆ కోట మాకు ఎంత ముఖ్యమైనదో, ఎంతటి విలువైనదో వాళ్ళకు బాగా తెలుసు. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేము అమ్మీజాన్. ఎంత గొప్ప కోటైనా బంధాల కంటే ఎక్కువ విలువైంది కాదు జలాల్. సైనికులు పట్టుబడితే కోటను గెలుచుకోవచ్చు, కానీ బంధాలు గనక ఓటమి పాలైతే అది ఆ మనిషి ఓడిపోయినట్టు అవుతుంది. పెళ్లివారు గనక ఒకసారి వెనక్కి వెళ్లిపోతే ఆ సుకన్యక ఎన్నడూ ఎవరికి తన ముఖం చూపించుకోలేదు. సుకన్య గురించి మేం కూడా ఆలోచిస్తున్నాం అమ్మీజాన్. మేం తన కోసం మంచి వంశంలో పెళ్లి కుదురుస్తాం. కానీ ప్రస్తుతం మేము ఎవరి దురాశకి లొంగిపోవడానికి సిద్ధంగానే. అమ్మీజాన్, సామ్రాజ్యం బంధాల వల్ల కాదు, పాలకుడి సామర్థ్యం వల్లే నిలుస్తుంది. పాలకుడిగా కూడా ఇది నీ ఓటమని చెప్పుకోవచ్చు జలాల్. మేం వాళ్ళకు లొంగిపోతే అది కూడా ఓటమే కాగలదు అమ్మీజాన్. కానీ ఈ సమస్యని పరిష్కరించి తీరాలి కదా. ఈ సమస్య సృష్టించిన వాళ్లే దాన్ని పరిష్కరించాలి అమ్మీజాన్. జలాల్ ఏ రాజపుత్ర వంశం వాడైనా తమ దేవుడి మీద అబద్ధపు ప్రమాణం చేస్తాడంటే నేను ఒప్పుకోను. అమ్మీజాన్, మేం కూడా ఖుదా మీద ఒట్టేసి చెప్తున్నా అలాంటి వాగ్దానం ఏది చేయలేదు. అయితే రెండింటిలో ఏదో ఒకటి మాత్రం అబద్ధం. ఆ ధవల్గఢ్ రాజు చెప్పేదైనా అబద్ధం కావాలి, లేదా షరీఫుద్దీన్ చెప్పేది. తెలుస్తూనే ఉంది కదా అమ్మీజాన్, వాళ్లే అబద్ధాలు ఆడుతున్నారు. పైగా అబద్ధాలు ఆడడం వల్ల షరీఫుద్దీన్ కి లాభం లేదు. అంతేగాక మా రాజముద్ర లేకుండా ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడానికి విలువ లేదని మీకు కూడా బాగా తెలుసు. అమ్మీజాన్, మేము నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయమే మనమంతా ఆగ్రా బయలుదేరుతున్నాం. మీరంతా సిద్ధంగా ఉండండి. ఆగు దాసి, ఆగమని చెప్పేది నీకే దాసి. ఎవరు నువ్వు? అటు దేనికి వెళ్తున్నావు? నీకు తెలీదా అది అతిథుల విశ్రాంతి ప్రాంతమని? నేనంటున్నది నీకు అసలు వినిపించడం లేదా? ఇలా నా వైపు చూడు, చెప్పు ఎవరు నువ్వు? జోధా, ఇదేంటి తల్లి, నువ్విలా దాసీలా వేషం ధరించావెందుకు? వేరే దారి లేదు నాన్నమ్మ. సుకన్య పెళ్లి చెడిపోకూడదని నేను ప్రయత్నం చేస్తున్నాను. కోట విషయంలో ఈ అపార్థాలు ఎవరు సృష్టించారో దానికి కారణాలు తెలుసుకోవడానికే నేను ఈ వేషం వేశాను. ఆందోళన చెందితే సరిపోదు జోధా. పైగా ఈ పని చెయ్యాల్సింది నువ్వు కాదు, భారమల్లు భగవాన్ దాసు ఉన్నారుగా ఎవరిని చూసుకోవడానికి. లేదు నాన్నమ్మ, దోషెవరో తెలిసినా నాన్నగారు ఏమీ చేయలేరు. ఎందుకని ఏమీ చేయలేడు భారమల్లు? ఎందుకంటే తప్పు చేసింది మా అత్తవారింటికి చెందిన వారే. ప్రస్తుతానికి నేను మీకు చెప్పగలిగింది అతను షహిన్షాకి చాలా సన్నిహిత బంధువని మాత్రమే. అంతకు మించి నేను మీకు వివరాలు చెప్పలేను. జోధా, అంటే నువ్వనేది నిజం. ఆ నిజాన్ని నిరూపించడానికే నేను అతిథి గృహానికి ఇలా మారు వేషంలో వెళ్తున్నాను. నానమ్మ, దయచేసి నన్ను ఆపొద్దు. మనకి వ్యవధి చాలా తక్కువ. సుకన్య పెళ్లివారు తిరిగి వెళ్లిపోవడానికి ముందే నేను తప్పు చేసిన వారిని షహిన్షా ముందు నిలబెట్టాలి. నానమ్మ, ఒకప్పుడు నువ్వేగా నాకు చెప్పావు రాణులకు కూడా ఎన్నో బాధ్యతలున్నాయని. ఇవాళ నా మీద రెండింతల బాధ్యతలున్నాయి. ఒకటేమో బేగం బాధ్యత, ఇంకొకటి అక్క బాధ్యత. చివరికి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నీ ఉద్దేశం లక్ష్యం సముచితమే. తల్లి, నేను నిన్ను ఎంతమాత్రం ఆపను, కానీ నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా మెలగమ్మా. దేవి మాత నిన్ను దయతో చూడుగాక. వెళ్ళు తల్లి, వెళ్ళు. నీ బాధ్యతను నిర్వర్తించుకో. తల్లి దేవి మాత, జోధాను కాపాడు తల్లి. అయితే సంబరం ఆరంభిద్దామా? ఏం తాగాలనుకుంటున్నావు? ఇవాళ నువ్వేం చెప్పినా తాగుతానా? ఏ దాసి, ఇలా రా. రెండు గ్లాసుల పొయ్యి.
అరే మా ముందే అంత సిగ్గా ఎందుకా మేలి ముసుగు మేం మీ ఇంటి అతిథులం కదా రా కాసేపు మాతో హాయిగా గడుపు. ఉదాదం సమయాలు కొంచెం ఆలోచించడం అలవాటు చేసుకో. అది ఇక్కడ కాదు. ఇదిగో దాసి, ఇక నువ్వు వెళ్ళు. అదాం ఇవాళ తాగకుండానే మత్తెక్కినట్టుంది. ఎక్కకేం చేస్తుంది? విజయం సిద్ధించబోతుంది కదా, ఒప్పుకోవలసిందే. భలే ఎత్తు వేశావు, అందరినీ నమ్మించా. తన బావగారైన సుబేదార్ షరీఫుద్దీన్ అబద్ధమాడతారని జలాల్ కూడా ఊహించలేడు. ఇటు జలాలేమో నన్ను అనుమానించాడు, అటు జోదా బేగం ఎవరిని నమ్మగలదు. ఇక ఆరంభమవుతుంది జోదా జలాల్ సంబంధాలు పటాపంచలు కాగలవు. నేనసలు నీ నటనని మెచ్చుకోవాలో లేక నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలో తెలియడం లేదు. షహన్షా గారి ముందు ధవల్గఢ్ వారికి అలాంటి వాగ్దానం చేయలేదని ఎంత గట్టిగా చెప్పేశావు నువ్వు. అదేగా నా ఎత్తుగడ. అక్కడ అబద్ధం చెప్పి పెళ్లి కుదిర్చాను, ఇక్కడ అలా అనలేదని పెళ్లి చెడగొట్టాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటూ ఉంటే ఇక్కడ మనం విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు దాసి? కొంచెం వేళాపాడా చూసుకోవద్దా? ఇది ఇక అతిథులు విశ్రమించు వేళ. వెళ్ళిక్కడి నుంచి. ప్రణామములు. తమరికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదండి, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధన్యవాదములు. రాకుడని సమయంలో వచ్చింది, లేదంటే నేను ఆ దాసిని వచ్చిన పని కాయా పండా జోధా? పండినన్నమ్మా. తప్పు చేసింది ఎవరు? అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం నేను షహిన్షా గారిని కలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమైనా కానీ సుకన్య పెళ్లి ఆగిపోకూడదు. ఒకటి మాత్రం చెప్తాను, విజయేంద్ర యువరాజు చాలా మంచివారు. వారిని వారి నాన్నగారిని అపార్థాల వలయంలో ఇరికించేశారు. దీన్ని బట్టి చూస్తే సుబేదార్ షరీఫుద్దీన్ అబద్ధం చెప్పాడన్నమాట. అవును నాన్నమ్మా. ప్రస్తుతానికి ఈ సంగతి నువ్వెవరికి చెప్పుకు. నాన్నగారికి అన్నయ్యలకి కూడా చెప్పుకు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎవరిని తప్పు పట్టినా కూడా అది మనకి వ్యతిరేక ఫలితమే ఇస్తుంది. ఈ స్థితిలో మనం అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పింది బోధపడింది కదన్నమ్మా. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సుకన్య వివాహం జరిగి తీరుతుంది. అందుకోసం నేను షహిన్షా గారిని చిక్కుల్లో పడేసినా సరే ప్రణామాలు షహిన్షా. నేను తమతో మాట్లాడడానికి వచ్చాను. జోధా బేగం మీ రాజపుత్ర వంశీయులు. మా పెద్దమ్మ గారిని, మా బావగారిని, మా తమ్ముణ్ణి అంతగా అవమానించిన తర్వాత మేము ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. తమరికి నిజమేంటో తెలియదు. అయితే మీరు మాకు నిజం చెప్తారా? సరే చెప్పండి. మీరల్లిన కట్టు కదా? అది కట్టుకథ కాదు. మగ పెళ్లి వారు చెప్పిందంతా నిజమే. వారికి రతన్పూర్ కోట ఇస్తామని వాగ్దానం చేశారు. అవునా? అయితే అవును, సుబేదార్ షరీఫుద్దీన్ రతన్పూర్ కోట గురించి వాళ్ళకి వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆ కోట తమరికి అత్యంత ఇష్టమని ఆయనకి తెలుసు గనుక. నిజంగానే మాటలు చెప్పడంలో మీకు మీరే సాటి. జోధా బేగం ఆ మగ పెళ్లివారు మా బంధువులందరినీ అబద్ధాల కూరలన్నారు. మళ్ళీ మీరు అదే మాట చెప్తున్నారు. మేము ఇదివరకే చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మా బంధువుల మీద చాడీలు చెప్తే వినడానికి మేము సిద్ధంగా లేము. తమరు వినాలి. తమరుక షహిన్షా నిజం నుంచి తప్పించుకోలేరు. నిజమేంటంటే ఈ అహంకారాల పోరాటంలో అందరికంటే ఎక్కువగా నా చెల్లెలే నలిగిపోతుంది. పీటల మీదకొచ్చినా పెళ్లి ఆగిపోవడం నాకిష్టం లేదు. ఒకవేళ అదే జరిగితే దానికి నిజమైన కారకులు తమరు,
తమరు తమకి బంధువులు అంటున్నారే వాళ్లే కాగలరు. మా ఓర్పుని దయచేసి పరీక్షించొద్దు జోధా బేగం. అయినా షరీఫుద్దీన్ అబద్ధం ఎందుకు చెప్తాడా? ఎందుకంటే ఈ పెళ్లి జరగడం ఆయనకి ఇష్టం లేదు. సుకన్య పెళ్లి జరగటం లేదంటే అది అతని నిర్ణయం కాదు, మా నిర్ణయం జోధా బేగం. మీరు మాకు వేగంగా మమ్మల్ని సమర్థించాలి కానీ వాళ్ళని కాదు. అలాగే మీరు మా బంధువులని సమర్థించాలి కానీ వాళ్ళని కాదు. వాళ్ళతో ఇంకా మీకు బంధుత్వమే ఏర్పడలేదు. నేను కేవలం నిజాన్ని మాత్రమే సమర్థిస్తున్నా. ఏమిటా నిజం జోధా బేగం? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్పారు. వారు నిజమే చెబుతున్నారు. ఆ నిజాన్ని నేను సాక్షాత్తు సుబేదార్ షరీఫుద్దీన్ నోటి నుంచి విన్నాను. అందుకు తమరి వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా? ఇది కట్టు కథ కాదని మేము ఒప్పుకోవడానికి ఆధారం ఉందా? సరే, తమరికి నా మాట మీద నమ్మకం లేకపోతే కనీసం మీ చెల్లెల మాట నేను నమ్ముతారుగా. ఆవిడ్ని పిలిపించండి, ఆవిడ్ని అడగండి. మేము మా చెల్లెల్ని కలుసుకోదలిచామని వెంటనే తనకు తెలియజేయండి. అయితే నేను చెప్పే ఒకే ఒక్క మాట మీరు ఒప్పుకోవాలి. మీ చెల్లెలి నోటి ద్వారా నిజం విన్న తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దానివల్ల మా చెల్లెలి పెళ్లి ఆగిపోకూడదు. ఒకవేళ మీ మాట అబద్ధం నిరూపణ అయితే? అప్పుడు మీరు ఎలా చెబితే అది నాకు సమ్మతం కాగలదు. సరే అయితే భాయిజాన్, ఈ వేళెప్పుడు పిలిచారు? అంతా బాగానే ఉంది కదా? మా బేగం జోధా గారు తన చెల్లెలు సుకన్య పెళ్లి చెడగొట్టడానికి మీ భర్త గారు కుట్ర పన్నారని అంటున్నారు. ఈ సంగతి గురించి మీకేమైనా తెలుసా? అసలు ఈ పెళ్లి జరగనప్పుడు కారణాలన్నీ కూడా తిరిగి రాక తప్పదు కదా. కానీ ఆయన అంత పని ఎందుకు చేస్తారు? నిజానికి వారు నాతో కలిసి ఎన్నో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే వదిన గారు, తమరేదో అపార్థం చేసుకున్నట్టున్నారు. షరీఫుద్దీన్ గారు అలాంటి వారు కాదు, చాలా మంచి మనిషివారు. పక్షిబాను, తమరీ విధంగా. ఇక చాలు, మీరు వెళ్ళండి. ఇంకేదైనా సాక్ష్యం ఉందా జోధా బేగం? ఇంకా మీరు షరీఫుద్దీని కుట్ర పన్నారని మమ్మల్ని నమ్మమంటారా? తమరిక వెళ్ళవచ్చు జోధా బేగం. ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకోవాలో స్వయంగా మేమే తీసుకుంటాం. అక్కయ్య, నువ్వా? చూడమ్మా, మనమందరం తప్పుగా భావించాం. అలా జరగడానికి విజయేంద్ర గారి తండ్రి గారి తప్పు ఏమాత్రం లేదు. వాళ్ళలో ఎలాంటి కపటం లేదు. వాళ్ళని కావాలని మోసం చేయడం జరిగింది. అక్కయ్య, నాకేం అర్థం కావడం లేదు. తప్పంతా మా అత్తవారింటి వాళ్ళదే.